స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్పిఓపి అండ్ ఎన్ఓపి గురించి మనము తెలుసుకుందాం. అంటే ఇది ఎవరు తీసుకోవాలి, దీంట్లో రకాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎన్పిఓపి అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. సో ఎవరైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఈ ఎన్పిఓపి ఎన్ఓపి రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్గానిక్ ఫామ్ నుంచి కొంతమంది ప్రొడక్ట్స్ తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళ బ్రాండ్లో సేల్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ కేటగిరీలో మనకి ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఎవరికైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరికైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి ఆర్గానిక్ సర్టిఫికేట్ అనేది ఉండదు. సో అందరిది గమనించాలి. సో ఎలా ఉంటుందంటే మన ఎన్పిఓపి ఎన్ఓపి డిపార్ట్మెంట్లో వాళ్ళ ప్రోగ్రామింగ్ నుంచి మనకి డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ ఉంటుందండి. సో ఎవరైతే మన ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవేం లేకుండా ఆర్గానిక్ సంబంధించిన రసాయనాలు ఎవరైతే వాడి ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఎన్పిఓపి ఎన్ఓపి రిజిస్ట్రేషన్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. సో దీన్ని ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా అంటారు. చాలా మనం చూస్తుంటాం ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్. సో దానికి డిఫరెన్స్ ఏంటంటే పెస్టిసైడ్స్ కెమికల్స్ ఏం లేకుండా పండించే దానికి మాత్రమే ఈ ఆర్గానిక్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మాత్రం ఫార్మర్స్కి. ఆ ఫార్మర్ సంబంధించిన ఎన్ని ఎకరాలు ఉంటుంది, దానికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏదైతే పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఏది యూజ్ చేయకుండా ఎలా ఏ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు ఈ ఎన్పిఓపి ప్రోగ్రాంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన గైడ్లైన్స్ అవన్నీ తీసుకొని పర్టికులర్ స్టేజెస్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుందండి. కొంతమంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు, కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. కొన్ని స్టేట్లలో ఆ ఎన్పిఓపి రిజిస్ట్రేషన్ అనేది వచ్చి కొన్ని పరిమితం చేయడం జరిగిందండి. కొన్ని స్టేట్లలో మనకి ఎన్పిఓపి ఆర్గానిక్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు. ఇది కేటగిరీ వైజ్గా కంప్లైన్స్, నోటిఫైడ్ అట్లా 2 టైప్స్లో ఉంటుంది. మనం కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది, నోటిఫైడ్ కూడా చేయడం జరుగుతుందండి. ఇది ఆర్గానిక్ ఫామ్ చేసే వాళ్ళకి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి ఇంకో డాక్యుమెంట్స్ ఏముంటాయి, దానికి నామ్స్ ఏముంటాయి, దానికి సంబంధించిన పూర్తిలో మనకి చెప్పడం జరుగుతుందండి. మేము ఎన్పిఓపి ఎన్ఓపి రిజిస్ట్రేషన్ వచ్చేసి మనం ఆల్ ఓవర్ ఇండియా చేయడం జరుగుతుందండి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఎన్పిఓపి రిజిస్ట్రేషన్ ఆర్గానిక్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఇజులు మొత్తం మీకు పూర్తిలో చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నా కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అనేది అందరూ తొందరగా చేస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.